ఎమ్మెల్యే మాగంటికి తీవ్ర అస్వస్థ, ఛాతీ నొప్పితో స్పృహ కోల్పోయిన గోపీనాథ్ ఏఐజీ ఆసుపత్రికి తరలింపు, వెంటిలేటర్ పై చికిత్స, 48 గంటల వరకు ఏమీ చెప్పలేం, దవాఖానా తరలి వచ్చిన బీఆర్ఎస్ నేతలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. అయితే నిన్న సాయంత్రం 4:30 సమయంలో వాళ్ళ ఇంట్లో స్పృహ కోల్పోయిండు మాగంటి గోపీనాథ్. అయితే ఈ మాగంటి గోపీనాథ్ స్పృహ కోల్పోతే కొన్ని హౌలే మీడియాలు పూర్తి స్థాయిలో మరణించిర్రు అను వాళ్ళకు వాళ్ళే ధృవీకరించు, వాళ్ళకు వాళ్ళే హెడ్డింగ్లు పెడతాం. కొంచెమన్నా సిగ్గుండాలి, మీద ఏం జర్నలిజం రా. ఒక మనిషి ప్రాణంతో ఆడుకుంటారు, అందులో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు ఆయన. నా లొట్ట పీస్ తెలుసట, వీళ్ళు జర్నలిజం చేస్తారు మళ్ళీ ఫాల్తుగాలు. ఇక సర్దార్ మరణమే మాగంటిని కలిచివేసింది. ఫజీయుద్దీన్పై ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదని ఒత్తిడికి గురయ్యారు. ఫజీయుద్దీన్కి సంబంధించి రఘునందన్ రావు మద్దతు ఇవ్వడం చూసి ఆవేదనకు గురయ్యాను. 48 గంటల పాటు అబ్జర్వేషన్లో గోపీనాథ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసు శ్రవణ్ వెల్లడి. ఏఐజీలో హరీష్ రావుతో కలిసి ఆరోగ్యంపై ఆరా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. తనకు అత్యంత సన్నిహితుడు బీఆర్ఎస్ కీలక నేత సర్దార్ ఆత్మహత్య ఘటన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ని కలిచివేసింది. ఆ ప్రాంతపు కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫజీయుద్దీన్ ఒత్తిళ్లను తట్టుకోలేక ఆత్మహత్య యత్నం చేసుకున్నాడని, దుఃఖభారంతో ఎమ్మెల్యే అస్వస్థకు గురయ్యారు అని ఎమ్మెల్సీ దాసు శ్రవణ్ తెలిపారు. గురువారం తీవ్ర అస్వస్థకు గురై మాగంటి గోపీనాథ్ ఏఐజీ ఆసుపత్రిలో చేరిన సమాచారం తెలియగానే హరీష్ రావుతో పాటు పూర్తి స్థాయిలో కూడా మన దాసోజు కూడా అక్కడికి వెళ్ళిన పరిస్థితి, దాసో శ్రవణ్ కూడా అక్కడికి వెళ్ళిన పరిస్థితి. దాంతోపాటు ఏరోళ్ళ శ్రీనివాస్, దాంతోపాటు చాలామంది కీలకమైన నేతలు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక పూర్తిగా కూడా జరిగిన విషయం ఏంటి అంటే వాస్తవ విషయాలను విరుద్ధంగా, దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ తన యొక్క కుడి భుజానికి సంబంధించి సర్దార్కు సంబంధించి ఆత్మహత్య, ఆయన ఎవరు మన ఫజీయుద్దీన్కి సంబంధించి పూర్తి స్థాయిలో భయభ్రాంతులకు గురి చేయడంతోనే తాను ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో ఇంకా పూర్తి స్థాయిలో కూడా బాధపడ్డ పరిస్థితి కనబడుతుంది. తన కుడి భుజాన్ని కోల్పోవడంతో చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు అంటూ కూడా ఆ విషయానికి సంబంధించి మాగంటిని చాలా కలిసివేసింది అని కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఎమ్మెల్యే గారు ఆరోగ్యంతో తిరిగి రావాలని మన అందరం అయితే కోరుకుందాం. సో పూర్తి స్థాయిలో ఈ ఘటనకు సంబంధించి అది రాజకీయ కోణంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఏం జరుగుతుందని మనం కూడా వేచి చూడాలి. రైట్. ఇక